స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము 880 కోట్లు, మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి 3560 కోట్లు. ఇందులో పిఎం ఉజ్వల యోజన కింద 2200 కోట్లు, అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం 860 కోట్లు, మహిళా సాధికారత పథకాల అమలు కోసం 500 కోట్లు, హోం జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ కార్యక్రమాల అమలు కోసం మొత్తం 3290 కోట్లు. ఇందులో ఎస్డిఆర్ఎఫ్ సహాయం కింద 1650 కోట్లు, అగ్నిమాపక అత్యవసర సేవల కోసం 940 కోట్లు, సంక్షేమ పథకాలు నగదు బదిలీ డిపిటి కోసము 5420 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 28% నిధులు అధికంగా కేటాయించడం జరిగింది డిపిటి దానికోసం. పర్యాటక సాంస్కృతిక రంగాలకు 1210 కోట్లు, అటవీ పర్యావరణ శాఖలకు 980 కోట్లు. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు 12,75,000 వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అందరు తెలిసిందే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో 2500 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 5 లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు, చిన్న వ్యాపారులకు 5 లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్, స్టార్టప్ల కోసం 10,000 కోట్ల ఫండ్, తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి 5 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది, ఇవ్వడానికి సిద్ధమైంది. సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ కింద 8 కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకాహారం కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద 1,50,000 కోట్లు, పిఎం స్వనిధి విస్తరణ, వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. పిఎం జన్ ఆరోగ్య యోజన కింద 1 కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అంటే గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు కదా అనేక వాళ్ళకి సంబంధించి. జిల్లా ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు, దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం 1,50,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు, అదేవిధంగా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చేపట్టడం జరిగింది. స్వామినిధి 2 కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా 1,00,000 మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద 15,000 కోట్ల నిధి, అర్బన్ ఛాలెంజ్ కింద 1,00,000 కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం కలిస్తే 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. ఇన్ని కేటాయించినా కూడా కళ్ళుండి చూడలేని కబొద్దులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరిస్తున్నారు. చెవులుండి వినలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది. అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి ఇలా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది, బడ్జెట్లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. మరి 6 గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది. అప్పుడు మండలాల వారీగా పాదయాత్ర సందర్భంగా కానీ ఇతర నాయకుల పర్యటన సందర్భంగా కానీ ఏ మండలానికి ఏ గ్రామానికి ఏ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని కూర్చున్నారు. వాళ్ళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. వాళ్ళ
ఏ ఏ గ్రామానికి, ఏ ఏ మండలానికి, ఏ ఏ జిల్లాకు, ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా? మీరు కూడా ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ జిల్లాకు, ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు, ఏ పథకం మీరు అమలు చేస్తున్నారు, మీ ఆరు గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అనే విషయాన్ని ఇలా సవాల్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది, తెలంగాణకు నిధులు ఇస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది. ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా వక్ర భాషలు చెప్తూ అసభ్య పదజాలం వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవపరుస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాబట్టి కలిసి ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ, అందుకే ఈరోజు మీడియా సాక్షిగా, మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. తెలంగాణ సపరేట్ దేశ బడ్జెట్ ఇది, తెలంగాణకు అని చెప్పి సపరేట్ చెప్పారు కదా. అందుకే ఇవన్నీ వాళ్ళ లెక్కలతో సాధించినాం కదా. ఏ స్టేట్కు ఆ స్టేటు, కొన్ని స్టేట్లకు అంతకుముందు తెలంగాణకు ఇచ్చారు, కొన్ని స్టేట్లకు కొన్ని ప్రత్యేక పథకాలు ఇస్తారు, కొన్ని స్టేట్లకు ఆ ఏరియాల బట్టి. కానీ ఇన్ని కోట్ల బడ్జెట్ ఇది తప్పు కాదు కదా నేను చెప్పింది. అయితే ఒక రాష్ట్రం పేరు ఒకసారి తీసుకుంటారు, ఒకసారి తీసుకోరు. అనేక రాష్ట్రాల పేరు తీసుకోలే, వాళ్ళ బడ్జెట్ చేయనట. తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకోలే, బడ్జెట్ చేయనట. ఇవాళ చెప్పినాం కదా, అందుకే మొత్తం అక్షరాలతో సహా అన్నీ చెప్పినాం కదా. ఇవాళ వివక్ష చూపేటప్పుడు ఏముండదు అని ఉంటే తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చూపెట్టినాం మేము. అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు లేకున్నప్పుడు కూడా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు కేటాయించినాం. సవాల్ కూడా చేస్తున్నాం. కేంద్రం ఏమిచ్చింది, రాష్ట్రం ఏమిచ్చిందో చర్చించడానికి సిద్ధమని కూడా అడిగినాం. బడ్జెట్ ప్రారంభించినాం కదా. ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం. ఏది అన్నారు, స్టార్ట్ చేసినాం. ఈ ఏడాది కోచ్ ఫ్యాక్టరీ పూర్తయి రైల్వే కోచ్లు బయటకు వస్తున్నాయి. ఇవాళ దాంతోపాటు పసు బోర్డు ఏర్పాటు చేసినాం. పసు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. ట్రిబుల్ ఆర్ నిర్మాణానికి 26,000 కోట్ల రూపాయల పైగా వాళ్ళు నిధులు ఇచ్చినాం. ఇక బడ్జెట్ కానీ అర్థం వాటి సబ్జెక్ట్ అన్న బడ్జెట్ వివాదం కొనసాగుతుంది. కేంద్రం మధ్యవర్తిగా ఉన్న బీజేపీ ఏం పట్టినట్టు వ్యవహరిస్తుంది. ముఖ్యంగా ఏపీకి అధిక నీళ్లు తరలించకపోతున్నా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్రం పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. అసలు కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది వ్యవహారం? ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణము మొట్టమొదట కాంగ్రెస్, నెక్స్ట్ బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది. కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. అపైస్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపైస్ కౌన్సిల్ సమావేశంలో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది, మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు